శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు కన్యా రాశి వారికి 6వ స్థానంలో కుజగ్రహ ప్రవేశం, అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం వల్ల, అలాగే రవి వ్యయాధిపతిగా 6వ స్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాల ప్రభావం వల్ల జాతకుడికి చేపట్టిన కార్యక్రమాల్లో విజయం లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఆర్థికపరమైన సమస్యలు, కోర్టుపరమైన సమస్యలు, అన్నదమ్ములతో, దాయాదులతో, స్నేహితులతో ఉన్నటువంటి విభేదాలు అవి సమసిపోయి మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ అధికారులతో కానీ, ప్రభుత్వ లావాదేవీల్లో కానీ, ఈ ట్యాక్స్, జిఎస్టీ వగైరా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్గా మీకు ఫేవర్గా రావడం జరుగుతుంది. వారి దగ్గర నుంచి మీకు ప్రతిఫలం, ఏదంటే ఏమైనా రిటర్న్స్ లాంటివి ఏమైనా ఉంటే రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా ఒక పోటీ పరీక్ష రాస్తున్నా, ఒక ఇంటర్వ్యూలో ఇవ్వాల్సి ఉన్నా, లేదంటే ఒక క్రీడా రంగంలో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్నా 100కి 100 రూపాయలు మీకు సక్సెస్ రావడం జరుగుతుంది. అంటే మీరు వద్దంటేనే మీ తర్వాత వారికి ఛాన్స్ వస్తుంది తప్ప మీరుండగా అది వేరే వారికి అవకాశం అయితే ఉండదు. ఈ విధంగా అత్యంత బలంగా మీకు 6వ స్థానం శత్రు రోగ రుణస్థానం ఉండడం జరిగింది. విజయస్థానం అంటే 6వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు అది జాతకుడికి సక్సెస్ రావడం జరుగుతుంది. మీ యొక్క శత్రువులకు ఎవరైతే ఎనిమిస్ ఉన్నారో వారికి నష్టం కలుగుతూ ఉంటుంది. అందువలన నిరభ్యంతరంగా ఎటువంటి సెటిల్మెంట్ ఉన్నా ఈ వారంలో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక బుధుడు కూడా మరి రాశ్యాధిపతిగా, దశమాధిపతిగా 6వ స్థానంలో చాలా కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ ఏమైనా ఉన్నా దానికోసం మీరు ఖచ్చితంగా పోరాడవచ్చు, అది ఖచ్చితంగా మీరు సాధించవచ్చు. ఇక ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే శుక్రుడు ధన భాగ్యాధిపతిగా, అంటే ఒక విధంగా కన్యా రాశి వారికి శుక్రుడే శుభగ్రహం లాగా బలవంతుడై ఉంటాడు. శుక్రుడు ఎంత బలంగా ఉంటే ఈ రాశి వారి ప్రయత్నాలు అంత గట్టిగా నెరవేరుతూ ఉంటాయి. అటువంటి శుక్రుడు 7వ స్థానంలో ఉచ్చ స్థానంలోకి వెళ్ళడం జరిగి అక్కడ పంచమహాపురుష యోగాల్లో మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఇంచుమించుగా 25 రోజుల పాటు ఏర్పడడం జరిగింది. దానివల్ల ఎస్పెషల్లీ మీ కుటుంబంలో ఒకరికి, అది మీ కుటుంబంలో స్త్రీలకు కానీ, వ్యక్తిగతంగా మీకు కానీ కంప్లీట్గా ఉద్యోగ ప్రయత్నాలు అన్నవి ఫలిస్తాయి. ప్రేమ వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి సక్సెస్ అనేది 100% రావడం జరుగుతుంది. అలాగే పెళ్లి విషయంలో ఉన్నటువంటి సందిగ్ధ తొలగి మీకు అనుకూలంగా ఎవరైతే మీరు మీతో జీవితం పంచుకోవాలనుకున్నారో, మీతో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారి ఆశయం కూడా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. కామన్గా కన్యా రాశి వారు రాజీ దూరంలోనే వెళ్తుంటారు. ఏదైనా అవతల వారి ఇష్ట ప్రకారం మీరు నడుచుకోవాలి తప్ప మీ ఇష్ట ప్రకారం సాధారణంగా జరగదు. మీరు చేయటం వల్ల మంచి సమయం కోసం ఎదురు చూడటం, అటువంటి మంచి సమయం అన్నది అది వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, విదేశ ప్రయత్నం విషయంలో కానీ రావడం జరిగింది. కాబట్టి 100% మీ జీవితంలో కొత్త వెలుగులు రావడం జరుగుతుంది. అలాగే మీకు స్త్రీలకి విలువైన బహుమతులు రావడం జరుగుతుంటుంది. పూర్వపరిచయం ఉన్నటువంటి స్త్రీలను కలుసుకుంటారు. అలాగే మీ యొక్క వ్యక్తిగత గౌరవం కూడా పెరుగుతుంది. ఆదాయ వనరులు వచ్చే ప్రదేశంలో కొత్త వ్యాపారం పెట్టడం కానీ, కొత్తగా ఉద్యోగం రావడం కానీ, మొత్తం మీద నీ జీవితంలో సంపూర్ణమైనటువంటి మార్పు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంది. దానికి ప్రధానంగా మరి గురువు అక్కడ 10వ స్థానంలో సంచరించడం, ఎప్పుడైతే గురువు యొక్క స్థానంలోకి ఉచ్చ శుక్రుడు ప్రవేశించాడో ఆటోమేటిక్గా గురువు యొక్క బలం కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 10వ స్థానంలో ఉన్నటువంటి గురువు శని యొక్క ఫలితాన్ని, శుక్రుడు యొక్క ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. అందువల్ల 3 బలమైన గ్రహాలు 10వ స్థానంలో ఉండడం వల్ల వృత్తిపరంగా మీ యొక్క బలం పెరుగుతుంది. వృత్తిలో మీ హోదా స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంది. చాలా వరకు కొత్త ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. కాబట్టి మీరు జీవితంలో స్థిరపడడానికి, మీలో ఏం చేద్దాం అనుకున్నారో మీ కోరికలు నెరవేరడానికి ఇది చాలా పర్ఫెక్ట్ అయిన సమయం. సుమారు 25 రోజుల పాటు ఉండే ఈ అద్భుతమైన యోగంలో మీరు చేసే ప్రయత్నం చాలా వరకు నెరవేరి అది జీవితాంతం స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనం ఈ వారంలో చంద్రగ్రహణం అన్నది 3వ తారీఖున ఏర్పడడం జరుగుతుంది. విధి విధానంగా అటు కుంభరాశి వారు,
అటు సింహరాశి వారే కాకుండా ఇంచుమించుగా ప్రతి రాశి వారు కూడా ఈ గ్రహణ సంబంధించినటువంటి పరిహారాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చంద్రుడికి ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణం వల్ల చాలామందికి మానసిక అశాంతి లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక కష్టం జాతకుడికి కలుగుతూ ఉంటుంది. విద్యార్థులు ప్రధానంగా ఈ గ్రహణ నియమాన్ని పాటించి తగు విధంగా పరిహారం చేసుకుంటే విద్యలో బాగా రాణించి రాబోయే ఎగ్జామ్స్లో కంప్లీట్గా మీరు విజయం సాధించడానికి బాగుంటుంది. ఇటు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా మీ యొక్క ఆచార ప్రకారం మీ యొక్క కుల గురువు కానీ మీ పంతులు గారు కానీ మీ ఆస్థాన పండితుడు కానీ అడిగి వారు చెప్పే విధంగా కంప్లీట్గా మీరు ఈ గ్రహణాన్ని విధి విధానంగా పాటించి తగు విధంగా దానం కూడా చేయవలసి ఉంటుంది. అది చంద్రగ్రహణం కాబట్టి ఈ బియ్యం డొనేట్ చేయడం వల్ల కలిగిపోతుంది. దాని తర్వాత కంప్లీట్గా మీరు శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయించుకోవడం, వీలైతే కొంతమంది కన్నా భోజనం పెట్టించడం, అంటే అన్నదానం అది అనలేం కానీ ఒక 10 మంది అతిథులు పిలిపించి చక్కగా భోజనం పెట్టడం వల్ల ఈ గ్రహణం మీకు అనుకూలంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నా కూడా ఈ గ్రహణ దోషం పోయి మీకు మంచి మనసు, మంచి ఆయుష్, మంచి జ్ఞానం వచ్చే అవకాశం ఉన్నది. సో దానివల్ల అది కంప్లీట్గా పాటించండి. తల్లిగారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. తల్లిగారికి ఏదో ఒక బహుమతి ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో దాంతోపాటుగా మన ప్రేక్షకులకి ఒక ముఖ్యమైనటువంటి విన్నపం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా మా జ్యోతిష విజ్ఞాన కేంద్రం అనే ఒక ఫర్మ్ ద్వారా ఈ జ్యోతిష మహాసభలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఇది 10వ సంవత్సరం. ఈ నెల అంటే ఇంచుమించుగా ఈ మార్చి నెల 22వ తారీఖున ఆదివారం రోజు మన హైదరాబాద్లో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ జ్యోతిష సభ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రముఖుల్ని ఆహ్వానించి ఈ జ్యోతిషానికి ఉపయోగపడే, అంటే మీకు ఎవరైతే జ్యోతిష విద్యార్థులు ఉంటారో, జ్యోతిష్కులు ఉంటారో వారికి ఉపయోగపడే కొన్ని విషయాలు చర్చించడం జరుగుతుంటుంది. మీలో ఎవరికైనా ఈ జ్యోతిష సభలో పాల్గొని మీకు వచ్చిన విధంగా సభలో ప్రసంగించాలనుకున్నా, సభలో పాల్గొవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి ఫీజు ఉండదు. మరి సభలో పాల్గొన్న వారికి అన్ని సౌకర్యాలు, అంటే భోజన సౌకర్యాలన్నీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేయడం జరుగుద్ది. ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. కాబట్టి ఎవరైనా మా మీద అభిమానం ఉన్నవాళ్ళు, కొత్త విషయాలను తెలుసుకుందాం అనుకునే వాళ్ళు ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజు జరగబోయే సభకు ముందుగా మీ యొక్క పేర్లు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, అలాగే ప్రధానంగా ఈ వారం నుంచి శుక్రుడు ఉచ్చస్థితిలోకి వచ్చి మరి కొన్ని రాసుల వారికి మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడింది. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు మరి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల మనకి తొందరగా అమ్మవారి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు ఈ రాబోయే ఈ మార్చి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో కనీసం ఒక 18 రోజులు పెట్టుకొని ప్రతిరోజు కూడా విధి విధానంగా లక్ష్మీ అమ్మవారిని, అంటే మీరు ఏ రూపంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నా పూజించినా పర్వాలేదు, కలవ పువ్వులతో అమ్మవారిని ఏదో ఒక శుక్రవారం రోజు కానీ మంగళవారం కానీ ఏ రోజైనా కలవ పువ్వులతో అమ్మవారిని అలంకరించి వీలైతే ఈ ప్రతిరోజు కూడా, అంటే ఈ శుక్రుడు ఉచ్చలో ఉన్న రోజులు కూడా శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేస్తూ కంప్లీట్గా మీరు ఈ విధానం పాటించడం వల్ల, అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారి కలవ పువ్వులతో అర్చన చేయడం, దానివల్ల ఏంటంటే మీకు అమ్మవారు తొందరగా అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీకు ఈ దేవతలు ఫోటోలు అవి చూసినప్పుడు కొంతమంది చేతిలో ఈ కలవ పువ్వు ఉండడం జరుగుతూ ఉంటుంది. సూర్య భగవానికి ఉంటుంది, లక్ష్మీ అమ్మవారికి ఎలా ఉంటుంది, కొంతమందికి అది సింబాలిక్గా పెడుతుంటారు. ఎవరి చేతిలో ఈ కలవ పువ్వు ఉన్నట్టు ఆ చిత్రపటం లేదంటే ఆ దేవతామూర్తి ఉంటుందో వారు మీకు ధనాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటారు అన్నమాట. అందుకే ఆ సింబల్ అక్కడ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు కలవ పువ్వులతో అమ్మవారిని పూజించడం వల్ల, తేనె నైవేద్యంగా పెట్టడం వల్ల, ఈ ప్రసాదం అది అమ్మవారిని పెట్టినప్పుడు వెండి పాత్రల్లో పెట్టవలసి ఉంటుంది.
ఎక్కువ మంది ఏంటంటే స్టీలు పాత్రల్లో పెట్టడం అన్నటువంటిది అది చాలా పొరపాటు. తెలియచేయడం వల్ల తప్పు లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవ ఆరాధనకి ఇనప సంబంధించింది, స్టీలు సంబంధించింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు అమ్మవారి యొక్క నైవేద్యాలు కానీ, ప్రసాదాలు కానీ అరిటాకులో పెడితే ఉత్తమం, లేదు వెండి ప్లేట్లో పెడితే మరింత ఉత్తమం. ఈ విధంగా బుద్ధిగా నియమం పాటించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం. అలాగే అమ్మవారి పూజా కార్యక్రమం ప్రారంభించుకున్నాం, కనకదార స్తోత్రం చదువుతున్నాం. అప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక పర్టికులర్ టైం ఎన్నుకోవాలి. ఉదయం 6:30 అంటే 6:30, 5 అంటే 5, ఆ టైంకే కరెక్ట్గా హాజరు అయిపోవాలి. ఆ టైంకి చేస్తేనే మీకు ఆ ఫలితం శీఘ్రంగా తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు 6 గంటలకి, ఓ రోజు 9 గంటలకి, ఓ రోజు సాయంకాలం, ఈ విధంగా చేయడం వల్ల మీరు 1,00,000 రోజులు చేసినా సరే ఆ ఫలితం అన్నది మీకు రాదు. ప్రధానంగా మీరు అమ్మవారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రం పారాయణ చేసినా ముందుగా అది చక్కగా విని దాని తాలూకా అర్థం పూర్తిగా తెలుసుకొని అది చదవడం వల్ల, పారాయణ చేయడం వల్ల ఆ ఫలితం మీకు తొందరగా వస్తుంది. అది మీకు తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఒక్కొక్క వాడు చదువుతుంటే ఆ స్తోత్రం పూర్తయ్యే లోపల అది మీకు ఎటువంటి అనుభవిస్తున్నది మీరు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడది దాని యొక్క పూర్తి అర్థం తెలిసినప్పుడు అది మనకుగా భావించి మీకు తెలుస్తూ ఉంటుంది. అది పూర్తిగా భక్తిలో సంపూర్ణంగా చేసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ విధంగా దాదాప్యం చెందుతూ శరణాగతి చెంది అమ్మవారి పాదాలు పట్టుకొని ఒక్కసారి చేసినా కూడా మీకు 1,000 సార్లు చదివిన ఫలితం అన్నది తప్పకుండా కలుగుతుంది. ఇందులో శ్రద్ధ అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. స్వస్తి.